ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 1000 కోట్లు ఇచ్చినా కానీ 5 రాశుల వారికి పట్టిన అదృష్టాన్ని మాత్రం ఎవరూ కూడా ఆపలేరు. ఏకంగా 25 ఏళ్ల పాటు వీరికి అదృష్ట ఫలితాలనేవి కనిపిస్తున్నాయి. వీరి జీవితం 25 ఏళ్ల పాటు ఎటువంటి అశుభాలు లేకుండా శుభ ఫలితాలతో సాగిపోతుంది. అయితే అదృష్టాన్ని పొందుకోబోయే 5 రాశుల వారు ఎవరు, 25 ఏళ్ల పాటు వారు ఏ విధంగా అదృష్ట ఫలితాలను చూడబోతున్నారని పూర్తి వివరాలను తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు మీరు ఫస్ట్ టైం గనక మా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు అందుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక అదృష్టాన్ని పొందుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి మనిషి కూడా తమకు భవిష్యత్తులో ఏ విధమైన జాతకం ఉందని తెలుసుకోవడానికి ఆరాట పడుతూనే ఉంటాడు. అంటే ఇప్పుడు సమస్యలతో సతమతమవుతున్నా కూడా రాబోయే రోజుల్లోనైనా మాకు మంచి రోజులు రాబోతాయని ఎదురు చూస్తూ ఉంటారు. అదృష్ట ఫలితాలనేవి కనిపిస్తూనే ఉన్నాయి. వీరి అదృష్టాన్ని మాత్రం ఆపడం ఎవరి తరమూ కాదని చెప్పుకోవాలి. అలాగే ఈ 5 రాశుల వారికి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు కూడా కురిపించబోతూ ఉన్నారు. ఈ విధంగా భగవంతుని యొక్క అనుగ్రహంతో వీరు 25 ఏళ్ల పాటు వారి జీవితం సాఫీగా సాగనుంది. అలాగే వారి యొక్క రాశి ఫలం ఏ విధంగా ఉందో చూసుకోవాలని చాలామంది తాపత్రయపడుతూ ఉంటారు. ఇక ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమేనని, అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ఉత్తర పాల్గొని 1వ పాదం కింద ముందుగా అదృష్టాన్ని పొందుకోబోయే మొదటి రాశి విషయానికి వస్తే సింహరాశి జాతకులు. ఈ సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 4 పాదాలు, పూర్వ పాల్గొని 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదం కింద జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణించబడతారు. ఇక ఈ సమయం నుండి అదృష్టాన్ని ఎక్కువగా కనిపిస్తున్నాయి. కార్యరంగంలో దూకుడుగా ముందుకు వెళ్లే పరిస్థితులు కూడా వారి జీవితాలలో కనిపిస్తున్నాయి. వృత్తి విషయంలో, వ్యాపార విషయంలో కూడా, ఉద్యోగాల విషయంలో కూడా తమ నైపుణ్యాలను, శక్తి సామర్థ్యాలను కూడా ప్రదర్శించి ఉన్నత పదవులను కూడా పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు కూడా రాజకీయ రంగంలో ఎదిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. డబ్బులు బాగా సంపాదించుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నాయి. అయితే ఖచ్చితంగా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కుటుంబంతో సంతోషంగా సమయాన్ని గడిపేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సుఖ సంతోషాలతో జీవిస్తారు. అలాగే చేసే పనిలో కూడా అధికరణ మద్దతులను కూడా పొందుకుంటారు. రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ఈ యొక్క సింహరాశి జాతకులు ముందుకు దూసుకొని వెళ్తారు. అలాగే వ్యాపారస్తులు వ్యాపార రంగంలో కూడా ముందుకు దూసుకొని వెళ్తారు. అలాగే ఆర్థికంగా కూడా సింహరాశి జాతకులు ఊహించని పురోగతిని కూడా సాధించబోతున్నారు. రాశి చక్రంలో 3వ రాశి మృగశిర రాశి. 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వాసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి వారికి చెందుతారు. ఈ మిథున రాశికి అధిపతి బుధుడు. విపరీతమైనటువంటి అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అన్నీ కూడా తొలగిపోతాయి. వారు సంతోషకరమైన జీవితాన్ని ఈ సమయంలో పొందుకోబోతున్నారు. ఇక ఆర్థికంగా కూడా మెరుగైన ఫలితాలను పొందుకునేటువంటి అవకాశాలు వారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ సమయం నుండి వారి జీవితాలలో ఏకంగా 25 ఏళ్ల పాటు అదృష్ట ఫలితాలను అయితే చూడబోతున్నారు. నువ్వు కూడా విజయం సాధిస్తావు. చిన్న చిన్న ఇబ్బందులు అన్నీ కూడా ఎదురైనప్పటికీ అనుకున్న పని అన్నీ కూడా సక్సెస్ చేయడంలో ఏముంది, ఈ రాశి జాతకులకు తిరుగుండదని చెప్పుకోవాలి. అన్ని విషయాలు కూడా అదృష్టం కలిసి వచ్చేలాగా వీరికి కనిపిస్తుంది. ఈ విధంగా ఆర్థికంగా కూడా పురోగతి సాధిస్తారు. ముఖ్యంగా ఆర్థికంగా పురోగతిని సాధించాలాగా కనిపిస్తూ ఉన్నాయి. అతి త్వరలో వీళ్ళు గురించి ప్రతి ఒక్కరూ కూడా గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి ఎదుగుతారు. 7వ రాశి చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి వారికి పరిగణించబడతారు. ఇక ఈ రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి జాతకులకు మంచి ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఏ పని చేసినా కానీ ఆ పనిలో విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది. వృత్తి వ్యాపారాలను కూడా ఈ సమయంలో మరింత విస్తరించే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తులారాశి జాతకులకు ఉద్యోగాలలో అధికారుల మద్దతును కూడా పొందుకుంటారు.
ఇక ఉద్యోగాలలో పదోన్నతులు లభించేటువంటి అవకాశాలు కూడా ఈ తులారాశి జాతకుల యొక్క జీవితంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. తులారాశి జాతకులు ఈ సమయంలో ఉత్సాహంగా పనిలో ముందుకు వెళ్తారు. ఆస్తులు మీకు చాలా అనుకూలంగా అనిపిస్తాయి. తులారాశి వారి యొక్క కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. వీరికి ఈ సమయంలో 25 ఏళ్ల పాటు రాజయోగం ఉందని, అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. తర్వాత రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. ఇక మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కింద జన్మించిన వారు ధనస్సు రాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బృహస్పతి. ఈ సమయంలో ఈ ధనస్సు రాశి వారికి చాలా కలిసొచ్చే సమయం అనే చెప్పుకోవాలి. ధనుస్సు రాశి జాతకులు ఈ సమయంలో అన్నీ కూడా మంచి ఫలితాలను చూస్తారు. ధనలాభం కలుగుతుంది. ఈ సమయంలో ధనస్సు రాశి వారికి పనుల్లో అభివృద్ధి పొందుతున్నారు. ఇక ఆర్థికంగా కూడా మెరుగైన ఫలితాలను పొందుకునే అవకాశాలు వారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తున్నాయి. ఇక ఈ సమయం నుండి వారి జీవితాలలో ఏకంగా 25 ఏళ్ల పాటు అదృష్ట ఫలితాలను అయితే చూడబోతున్నారు. చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా ఎదురైనప్పటికీ అనుకున్న పని అన్నీ కూడా సక్సెస్ చేయడంలో ఏముంది ఈ రాశి జాతకులకు తిరుగుండదని చెప్పుకోవాలి. అన్ని విషయాలు కూడా అదృష్టం కలిసి వచ్చేలాగా వీరికి కనిపిస్తుంది. వీరికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ధనస్సు రాశి జాతకులు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా వారి జీవితాలలో అనేక రకాల మార్పులు సంభవించబోతున్నాయి. ఇక జీవితంలో చాలా శుభవార్తలు కూడా వింటారు. కొన్ని ముఖ్యమైన రంగాల వారు ప్రత్యేకమైన విజయాలు కూడా సాధిస్తారు. ఆర్థికంగా కూడా ఊహించని పురోగతి అనేది కనిపిస్తుంది. ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా కూడా ఈ సమయంలో డబ్బులు అనేది సంపాదించి ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. దాని ప్రకారం ముందుకు సాగి ఆర్థికంగా పురోగతిని కూడా సాధిస్తారు. ఇక స్థలాలు, ఇల్లు, వాహనం కొనుగోలు చేయడానికి కూడా ఈ సమయంలో మీకు పరిస్థితులు బాగా కలిసి వస్తాయి. వాటిని కొనుగోలు చేసి ఆర్థికంగా పురోగతి కూడా సాధించబోతున్నారు. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి వారిగా పరిగణించబడతారు. ఇక ఈ రాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారి యొక్క జీవితాలలో అనేక రకాల సానుకూల పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి. విపరీతమైన సంపాదన కూడా వస్తుంది. ఇక మెరుగైన ఆదాయాన్ని కూడా పొందుకుంటారు. ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక గణనీయమైన ఆర్థిక పురోగతిని కూడా మీరు చూస్తారు. మీరు చేసే అన్ని ప్రయత్నాలు కూడా మేషరాశి జాతకులకు సక్సెస్ అవుతారనే చెప్పుకోవాలి. గతంలో పరిష్కారం కాని సమస్యలు కూడా ఈ సమయంలో పరిష్కరించుకోగలుగుతారు. మేషరాశి జాతకులు ఈ సమయంలో అదృష్టంతో ముందుకు వెళ్తారు. అదృష్టం అన్ని విషయాలలో వీరికి కలిసొస్తుంది. ఇక చూశారు కదండి, ఈ 5 రాశుల వారికి పట్టిన అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరు. అదృష్ట ఫలితాలు 1 కాదు 2 కాదు, ఏకంగా 25 ఏళ్ల పాటు కొనసాగబోతున్నాయి అన్నమాట. ఇక వీరి జీవితంలో అనేక రకాల మార్పులు క్రమక్రమంగా కనిపిస్తాయి. ఆర్థికంగా ఊహించని పురోగతి అనేది కనిపిస్తుంది. ఇక ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్ వాటిని వెతుక్కుంటూ వస్తుంది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చేసే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్ ఇస్తుంది. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు ముందుగానే అందుతుంది. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.